లాస్ట్ ఒక 2 రోజులు ఇక్కడే నేను ఇంకా ఉంటాను. ఫుల్ చీప్ అని విన్నాను నేను. సరోజినీ నగర్ ఇవాళ వెళ్తున్నాను 2 వీలర్లో. నేను కార్ కానీ మెట్రో కానీ వెళ్ళట్లేదు. కేస్ ఫైనల్లీ నాకు 150 రూపాయలకి ఇచ్చారు. ఇంకా 50 తగ్గించేశాడు. ఇది అసలైన ఇండియాస్ బిగ్గెస్ట్ సేల్ మార్కెట్ ఏరియా. ఇక్కడ ఏ ఐటమ్ అయినా ఫుల్ చీప్. ఓకే, సో ఇప్పుడు మధ్యాహ్నానికి 5 అయిపోయింది. అండ్ సాయంత్రంకి 5 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాను, మళ్ళీ కరోల్ బాగ్ వెళ్తున్నా. సారీ, నేను వెళ్ళేది కరోల్ బాగ్ కాదు, నేను వెళ్ళేది సరోజినీ నగర్ ఉంది. మళ్ళీ కార్ కోసం అదొకటి, ఇంకా వేరే ఏం ప్లేసెస్ ఉన్నాయి చూద్దాం, ఒకసారి తిరుగుదాము. లాస్ట్ ఒక 2 రోజులు ఇక్కడే నేను ఇంకా ఉంటాను. దాని తర్వాత మళ్ళీ 2000 కిలోమీటర్ రైడ్ చేయబోతున్నా. సో అందుకనే కుదిరిన ఈ 2 రోజులు ఢిల్లీ కొంచెం చూసేద్దామని డిసైడ్ చేశాను. సో ఇప్పుడు ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయా. ఇవాళ వెళ్తున్నాను 2 వీలర్లో. నేను కార్ కానీ మెట్రో కానీ వెళ్ళట్లేదు. 2 వీలర్లో ఇవాళ ట్రావెల్ చేస్తాను. ఇలా మనం దారి మర్చిపోతాం. సో ఢిల్లీలో డ్రైవ్ చేసినప్పుడు ఇలా చూసి మరి ఫ్లైఓవర్ కానీ మ్యాపింగ్ చూసి సరిగ్గా వెళ్ళాలి, లేదంటే ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చాను నేను ఢిల్లీది వన్ ఆఫ్ ద చీపెస్ట్ మార్కెట్స్ ఏరియా. బట్టలకి అయితే ఫుల్ చీప్ అని విన్నాను నేను, సరోజినీ నగర్. ఇప్పుడు ఇక్కడే చూద్దాం ఎలా ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. లెట్స్ గో ఇన్సైడ్. మంచి మంచి కేసెస్ తక్కువలో దొరుకుతున్నాయి. ఇదిగోని చూడండి. అండ్ నాకు ఈ మోడల్ కేసెస్ చూపించారు. నేను ఇది ఒకటి తీసుకున్నాను, 200 రూపాయలకి ఇచ్చారు అంతే. యాక్చువల్లీ బేరం ఆడితే ఇంకా తక్కువలో ఇస్తున్నారు. సో కేస్ ఫైనల్లీ నాకు 150 రూపాయలకి ఇచ్చారు. ఇంకా 50 తగ్గించేశాడు. చాలా బాగుంది. ఇక్కడ ప్రతి చోట సేల్ 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 సేల్. అసలు ఎక్కడ వెళ్ళినా సేల్, తక్కువ ప్రైస్. ఐ డోంట్ నో క్వాలిటీ ఎలా ఉంటుంది నాకు తెలియదు, బట్ ప్రైస్ చాలా తక్కువలో ఉంది. చాలా తక్కువ, చీప్ అంటే వెరీ చీప్. చూడండి, మీకు కావాలంటే ఫాస్ట్ ట్రాక్, లేదంటే మీకు ఏదైనా 1 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. హోల్సేల్ దొంగ సార్. ఇదిగోండి, లేడీస్ కి బట్టలు 50 రూపాయలకి లేడీస్ టాప్స్ అన్ని మనకి వస్తుంది ఇక్కడ. ఓకే, నేను ఈ కల్జోడ్ తీసుకున్నాను 100 రూపాయలకి. నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, సేల్లో 100 రూపీస్ ఓన్లీ ఎనీ క్లాత్, కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇది లేడీస్కి అయితే మంచి మంచి కలెక్షన్ ఉంది. ఎప్పుడైనా మీ లేడీస్ ఎవరైనా ఉంటే ఈ బ్లాగ్ చూస్తున్నారంటే ఢిల్లీలో సరోజినీ నగర్ అంటే తక్కువలో దొరుకుతుంది ఏదైనా, ఫుల్ చీప్. టైం ముందుకి సాగేసరికి ఇంకా ధరలు తగ్గిపోతున్నాయి. తక్కువలో అమ్ముతున్నారు. ఇంకా ఒకవేళ 200 అమ్ముతున్నారు, ఇప్పుడు 150, 100 అలా చేస్తున్నారు. తగ్గించేస్తున్నారు ప్రైస్. ఫుల్ టైం ఇంకా ముందుకు వెళ్తున్నా ప్రైస్ తగ్గించేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ ఎలా ఉందంటే ఒక షాపు వేరే షాప్ తో కొట్టుకుంటున్నారు. ప్రైస్ ఒక్కొక్కరు అరుస్తున్నారు. 100 రూపాయలు 150, 150 అని అందరూ. ఎంత తిరిగిన మార్కెట్ అవ్వట్లేదు. చాలా పెద్ద మార్కెట్, చాలా అంటే చాలా పెద్ద మార్కెట్. సరోజినీ నగర్లో నేను తిరిగి మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్కి వచ్చాను. యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు. చాలా పెద్ద మార్కెట్ కాబట్టి మళ్ళీ ఎక్కడ ఎంట్రీ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చాను నేను. నా కెమెరా స్టాండ్ ఇరిగిపోయింది. సో నేను స్టాండ్ తీసుకున్నాను, నాకు 150 రూపాయలకి ఇచ్చారు. ఏ వస్తువు అయినా ఇక్కడ 100, 150, 200 అంతే. లేడీస్ జెంట్స్ అందరూ చూడండి, ఫుల్
ఫుల్ బార్గెన్ ఆడుతున్నారు. ఎవరికి ఎంత కావాలంటే అంత ఫిక్స్డ్ ప్రైస్ పెట్టినా కూడా వీళ్ళు షాప్ వాళ్ళు, మనుషులు మాత్రం ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ బార్గెనే చేస్తారు. బార్గెన్ చేయకుండా అస్సలు ఉండరు. ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఫిక్స్ ప్రైస్ ఒక 200 ఇస్తే 100 రూపాయలు ఇస్తామని మాట్లాడతారు. అసలు బార్గెన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు అందరు మనుషులు ఇక్కడ. ఒకవేళ మీకు ట్రాలీ కావాలన్నా తీసుకోవచ్చు. డిజైన్స్ చూడండి, బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది అసలైన ఇండియాస్ బిగ్గెస్ట్ సేల్ మార్కెట్ ఏరియా. ఇక్కడ ఏ ఐటమ్ అయినా ఫుల్ చీప్. ఒక చిన్న రిఫ్రెష్మెంట్కి కాలకట్ట తీసుకున్నాను. ఐస్ గోలా అంటారు దీన్ని. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ మేడ్ ఆఫ్ మినరల్ వాటర్. యూజువల్లీ మనకి మినరల్ వాటర్లో ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు మినరల్ వాటర్తో చేసింది ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సో చాలా వరకు తిరిగేసాను ఇక్కడ. ఇప్పుడు చాలా అలసిపోయాను నిజంగానే చెప్పాలంటే. రిఫ్రెషింగ్ కోసం నేను ఐస్ గోలా కూడా తిన్నాను, బట్ కాళ్ళు చూసారా, కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. చాలా పెద్ద మార్కెట్ ఇది. తిరిగి అలసిపోయాను. టైం చూడండి, 8 అయిపోయింది. అసలు నాకు తెలియట్లేదు, టైం అంతా క్రాస్ చేశాను. అంత స్పీడ్గా టైం అయిపోయింది. ఓకే, ఎనీవేస్ నేను ఇప్పుడు నా బండి దగ్గరికి వెళ్తాను. ఒక్క ట్రాఫిక్ సిగ్నల్లో ఎంతసేపు ఉంచాలి మనం? యూజువల్లీ అయితే ఒక 1 minute 2 minutes, అంటే 100 seconds, మ్యాక్సిమం 120 seconds చూసాను. కానీ ఇక్కడైతే 180 seconds ఉంది. 180 seconds ఒక్క రెడ్ లైట్ ఏరియా 180 seconds. సో గైస్, ఫైనల్లీ నేను ఇంటికి వచ్చేసాను అండ్ ట్రాఫిక్ని బీట్ చేసి ఇంటికి వచ్చేసాను చెప్పాలంటే. అండ్ ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఇప్పుడు వీరితో కలుస్తున్నాను. హాయ్ మై బేబీ, ఓ మై బేబీ, లాఫింగ్ బేబీ, చూటూ బేబీ, ఓ మై బేబీ, హౌ ఆర్ యూ? డాడాకు మిస్, డిడ్ యూ మిస్ యువర్ డాడా? యూ మిస్ యువర్ డాడా? వీడు ఎప్పుడు చూసినా వీడి చెయ్యి చూసుకుంటాడు. बेटू क्या है ऐसा हाथ में? हाँ,